వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చరర్స్. మనం ఈరోజు వీడియోలో టీబీఎంఎస్లో నెస్టెడ్ క్వరీ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటే నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో నెస్టెడ్ క్వరీ అంటే ఏంటో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాము. మనం సి లాంగ్వేజ్లో అట్లా చూస్తాం కదా, ఒక స్ట్రక్చర్లో ఇంకో స్ట్రక్చర్ ఉందనుకోండి, ఒక స్ట్రక్చర్ లోపల ఇంకో స్ట్రక్చర్, దాన్ని ఏమంటాము? నెస్టెడ్ స్ట్రక్చర్ అంటాం. అలాగే ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ ఉంటే ఏమంటాము? నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. అలాగే నెస్టెడ్ క్వెరీ అంటే ఏంటంటే, ఒక క్వెరీలో ఇంకొక క్వెరీ రాసామనుకోండి, ఒక క్వెరీ లోపల ఇంకొక క్వెరీ రాసామనుకోండి, దాన్ని నెస్టెడ్ క్వెరీ అంటాం. ఓకే, సో ఇఫ్ వన్ క్వెరీ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ అనదర్ క్వెరీ ఇట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ క్వెరీ. అంటే ఒక క్వెరీ లోపల ఇంకొక క్వెరీని ఎంబెడ్ చేస్తే, అంటే ఇన్సర్ట్ చేస్తే దాన్ని నెస్టెడ్ క్వెరీ అంటారనమాట. ఓకే, ఇన్నర్ క్వెరీ ఈజ్ కాల్డ్ సబ్ క్వెరీ. ఒక క్వెరీ లోపల ఇంకొక క్వెరీ రాస్తున్నాం కదా, ఆ లోపల రాసే క్వెరీని సబ్ క్వెరీ అంటాం. ఫస్ట్ ఇన్నర్ క్వెరీ ఈజ్ ఎవాల్యుయేటెడ్ బేస్డ్ ఆన్ దట్ రిజల్ట్స్. అవుటర్ క్వెరీ ఈజ్ ఎవాల్యుయేటెడ్. అంటే ఇక్కడ టూ క్వెరీస్ రాస్తాం కదా, ఒకటి ఇన్నర్ క్వెరీ, ఇంకొకటి అవుటర్ క్వెరీ. ఫస్ట్ ఇన్నర్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ తర్వాత ఆ రిజల్ట్ బేస్ చేసుకుని అవుటర్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది నెస్టెడ్ క్వెరీ ప్రాసెస్ అనమాట. సో నెస్టెడ్ క్వెరీ అంటే ఏంటి? ఒక క్వెరీ లోపల ఇంకొక క్వెరీ రాస్తుందని నెస్టెడ్ క్వెరీ అని అంటాం. ఇన్నర్ క్వెరీనేమో సబ్ క్వెరీ అంటాము. సో ఫస్ట్ సబ్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ సబ్ క్వెరీ రిజల్ట్స్ బేస్ చేసుకుని అవుటర్ క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఈ స్టూడెంట్ టేబుల్ తీసుకోండి. ఈ స్టూడెంట్ టేబుల్ మీద ఫైండ్ ద నేమ్స్, రోల్ నెంబర్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూస్ డిపార్ట్మెంట్ ఈజ్ సిఎస్సి. సో సిఎస్సి డిపార్ట్మెంట్ ఉన్న స్టూడెంట్స్ యొక్క రోల్ నెంబర్స్, నేమ్స్, డిపార్ట్మెంట్స్ మనకి డిస్ప్లే అవ్వాలి. దాన్ని మనం సబ్ క్వెరీ యూజ్ చేసి ఎలా రాస్తామో చూడండి. మనకి ఏం కావాలి? సెలెక్ట్ నేమ్ కావాలి కదా, నెక్స్ట్ రోల్ నెంబర్, డిపార్ట్మెంట్ ఫ్రమ్ స్టూడెంట్, వేర్ మన కండిషన్ ఏంటి? స్టూడెంట్ డిపార్ట్మెంట్ సిఎస్సి అయిన వాళ్ళే కావాలి కదా, దానికి సబ్ క్వెరీ యూజ్ చేసుకుని రాస్తాం చూడండి. వేర్ రోల్ నెంబర్, వేర్ roll number in select roll number from student, where department equal to CSE. ఓకే, ఇదన్నమాట. మనము ఇన్నర్ సబ్ క్వెరీ యూజ్ చేసుకుని ఈ స్టూడెంట్ టేబుల్ నుంచి సిఎస్సి డిపార్ట్మెంట్ ఉన్న స్టూడెంట్స్ యొక్క నేమ్స్, రోల్ నెంబర్స్, డిపార్ట్మెంట్స్ రాయాలి. సో ఆ సిఎస్సి డిపార్ట్మెంట్స్ ఉన్న స్టూడెంట్స్ రోల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం సబ్ క్వెరీ రాసామన్నమాట. ఇది అవుటర్ క్వెరీ, ఇది ఇన్నర్ క్వెరీ. సో ఇది నెస్టెడ్ క్వెరీ అనమాట. ఎందుకంటే ఈ క్వెరీ లోపల ఇంకొక క్వెరీ రాసాము, దీన్ని సబ్ క్వెరీ అంటాం. సో ఫస్ట్ ఈ సబ్ క్వెరీ ఎవాల్యుయేట్ అయ్యి ఈ రిజల్ట్స్ బేస్ చేసుకుని అవుటర్ క్వెరీ ఎవాల్యుయేట్ అవుతుంది. సో ఫస్ట్ సబ్ క్వెరీలో ఏముంది? సెలెక్ట్ రోల్ నెంబర్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ హూస్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు సిఎస్సి. సిఎస్సి డిపార్ట్మెంట్ అయిన వాళ్ళ రోల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ రెండు సిఎస్సి డిపార్ట్మెంట్స్, వాళ్ళ రోల్ నెంబర్ ఏంటి? 1, 3. సో ఇప్పుడు 1, 3 అనే సెలెక్ట్ అవుతాయి రోల్ నెంబర్స్. ఇక్కడ వేర్ రోల్ నెంబర్ ఇన్ ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అయితే వచ్చిన రిజల్ట్లో ఉన్న రోల్ నెంబర్స్ యొక్క నేమ్స్, రోల్ నెంబర్స్, డిపార్ట్మెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి రోల్ నెంబర్స్ ఏమొచ్చినాయి? 1, 3. ఎందుకు? వాళ్ళ డిపార్ట్మెంట్స్ మాత్రం సిఎస్సి కాబట్టి. సో 1, 3 రోల్ నెంబర్స్ ఉన్న స్టూడెంట్స్ యొక్క నేమ్స్, రోల్ నెంబర్స్, డిపార్ట్మెంట్స్. సో నేమ్, రోల్ నెంబర్, డిపార్ట్మెంట్. X1 CSE, Z3 CSE. ఇలా మనం నెస్టెడ్ క్వెరీ అనేది రాస్తామన్నమాట టీబీఎంఎస్లో. ఓకే.